సార్ పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది, అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది కూడా పడింది కదా. అంత చూస్తున్నారు, కంప కొట్టడానికి 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్, 36 కోట్లు సార్, 36 కోట్లు అయింది. 36 కోట్ల కంప కొట్టడానికి చేసిన కంపుకి ఆ కంపును క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా మీరు? ఏం చెప్పాలి సార్? మన కర్మది. వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మనకి అమరావతి నుంచి కూడా కొంత అమరావతి కోసం ప్రతిగా కొంత ఫండ్ వస్తుంది అనేది మనకు మొదటి నుంచి. ఇప్పుడు ఈ కేబినెట్ లో దానికి సంబంధించిన ఏమైనా చర్చ కాదు, వాళ్ళు కూడా చెప్పారు కదా, బయోలాటరల్ ఫండ్స్ అని ఇప్పిస్తున్నామని చెప్పారు. అవన్నీ తర్వాత వర్కౌట్ చేసుకుంటాం. ముందు డబ్బులు వస్తాయి, పనులు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తాం. ఇవన్నీ వర్కౌట్ చేద్దాం. అమికబుల్ గా ఇవన్నీ వర్కౌట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నేషనల్ వెల్త్, నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఫర్ ది సొసైటీ, ఫర్ ది కమ్యూనిటీ. ప్రజల కోసం చేసే ప్రాజెక్ట్ ఇవన్నీ. ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవాలి. మాట్లాడదాం, అందరితో మాట్లాడతాం. ఎవరికి నష్టం జరగకుండా కేంద్రం కూడా బాధ్యత తీసుకుంటుంది. మేము కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి కన్విన్స్ చేసుకుంటాం, ముందుకెళ్తాం. సార్ ఇప్పుడు 41 ఇది రివర్ లింకేజ్ ఫేజ్ 1 ఫేజ్ 2 కాదు. ఇదేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో అప్ టు విశాఖపట్నం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ అప్ టు కృష్ణా. ఇది పోలవరం ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ఈజ్ అడిషనల్. ఇక్కడి నుంచి అందుకే నేనేమన్నానంటే, పట్టిసీమ తీసుకొచ్చి దీనికి కలిపాం. పురుషోత్తపట్నం తీసుకుపోయి ఏలేరులో పెట్టాం. ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా ఉపయోగించుకోవాలి 5 ఏళ్లు, పట్టిసీమ కూడా ఉపయోగించుకోలేదు. అందుకే నీళ్లు లేకుండా పంటలు కూడా ఎండబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం కెనాల్స్ పూర్తి చేసి పురుషోత్తపట్నం ద్వారా 6,000 క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉంది. అది అనకాపల్లి ఆ ఏరియాలో ఇరిగేట్ చేస్తాం. ముందు 3 ఏళ్లు ఈ ప్రాజెక్టు పూర్తొస్తే అక్కడి నుంచి గ్రావిటీతో విశాఖపట్నం వెళ్లిపోతుంది. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇది అయిన తర్వాత ఇదే కెనాల్ను కూడా వెడల్పు చేయడమా, పక్కన తీసుకోవడమా తీసుకుంటే అడిషనల్ వాటర్ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి పెన్నా లింక్ లో పడేస్తాం. అది వైకుంఠపురం బ్యారేజ్ కట్టి, లేకుంటే బ్యారేజ్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకుపోగలిగితే తీసుకుపోయేసి రైట్ మెయిన్ కెనాల్కి నాగార్ సాగర్కి ఇస్తే ఒక 150 టీఎంసీలో 60, 70, 100 టీఎంసీకి నీళ్లు ఇస్తాం. ఈ కృష్ణా డెల్టా నీళ్లు, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా నీళ్లని ఒక 200, 250 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకుంటే అది రాయలసీమకి ఇస్తాం. అప్పుడు రాయలసీమ బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. అవసరమైతే నెక్స్ట్ ఫేజ్ పెన్నా నదికి అనుసంధానం చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధారకు తీసుకుపోవడం. అప్పుడు నదుల అనుసంధానం 90% పూర్తి అయిపోతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అది అంటున్నారు, కానీ అది ఇప్పుడు సాధ్యమవుతుందా లేదో నాకు తెలియదు. దానికంటే ఇది బెటర్. లాస్ట్ లో నీళ్లు పోతాయి కాబట్టి అక్కడి నుంచి పోయినా కూడా తక్కువ నీళ్లు వస్తాయి, ఇక్కడి నుంచి అయితే ఎక్కువ పోతాయి. మేము ఫీజిబిలిటీస్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఆ ఫీజిబిలిటీ రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు ఇచ్చి అక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ కడితే 100 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు, 100-200 టీఎంసీ నీళ్లు పెట్టచ్చు. అది పెడితే ఆ నీళ్లు బ్యాక్ వాటర్ నాగార్ సాగర్లోకి వెళ్తుంది. ఆ రిజర్వాయర్ ఫిల్అప్ చేయొచ్చు. అక్కడి నుంచి తెలంగాణ కూడా గ్రావిటీ తేలుతుంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఖమ్మం, నల్గొండ. ఇక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ వేస్తే బనకచెర్లకు వెళ్తుంది. బనకచెర్ల గుండికాయ రాయలసీమకి. అక్కడి నుంచి మొత్తం తెలుగు గంగ, హంద్రినీవా, గాలేరు నగిరి, రైట్ మెయిన్ కెనాల్, కేసీ కెనాల్ అన్నిటికీ నీళ్లు వెళ్ళిపోతాయి.
అప్పుడు ఇంక రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఆల్ రిజర్వాయర్స్కి వెళ్తాయి. ఇంకా కొన్ని ఉంటే కట్టుకుంటాం. దట్ ఈజ్ అవర్ ప్లాన్, గ్రాండ్ ప్లాన్. విల్ కంప్లీట్. నికర జలాలు ఉన్నాయి, సముద్రం లేకపోయి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నేను వెలుగొండ ప్రాజెక్టు వేయాలంటే నేను అడిగి పోయినప్పుడు అంతా అడిగేవాళ్ళు వాళ్ళు, సార్ వెలుగొండకు ఫౌండేషన్ వేయండి సార్. నేను అనేవాడిని వెలుగొండకు ఫౌండేషన్స్ నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. సార్ మీరు 5 ఏళ్లకు 1 సంవత్సరం నీళ్లు ఇవ్వండి, మాకు భూగర్భ జలాలు పెరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయని. అదే ఇప్పుడు రియాలిటీ. ఈ సంవత్సరం మళ్ళీ నేనే ఫౌండేషన్ వేసా, మళ్ళా డెస్టినీ నేనే దాన్ని ఇనాగరేట్ చేయాలి. విల్ కంప్లీట్ నవ్. ఎప్పుడు ఇది వేసింది 97, 98 ఆ ప్రాంతాల్లో వేసా ఫౌండేషన్, అరౌండ్ 2000 అనుకుంటాను. నవ్ విల్ కంప్లీట్ ఇట్. నేనేమంటున్నానంటే ఇవన్నీ కానీ ప్రాజెక్టులు పూర్తి చేస్తే, అన్ని రిజర్వాయర్స్ నీళ్లు పెట్టగలిగితే, భూమినే ఒక రిజర్వాయర్గా తయారు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో కరువు అనేది రాదు. ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ చేయడం మా అభిమతం. 100% చేస్తాం. అందుకే ఇప్పుడు కాదు నేను చేసింది. ఏది వాటర్ షెడ్ డెవలప్మెంట్, కంటూర్ ట్రెంచెస్, అదే మరి ఫామ్ పాండ్స్, చెరువులన్నీ కూడా పూడికలు తీయడం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇవన్నిటికీ ఇప్పుడు ఒక షేప్ వచ్చింది. సార్ పోలవరం ప్రాజెక్ట్ 15 minutes అంటే ఎంత సార్? వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లెవెల్ ఉంటుంది మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ టీఎంసీ. పోలవరం ఇప్పుడు 41.15 meters అన్నారు కదా బై 27 140 150 కాదు 41.15కి 190 150 కదా. 119 టీఎంసీ నీళ్లు ఉంటుంది. 45.15 అయితే 180 190 194 వస్తుంది. ఇప్పుడు 119 వస్తుంది. 194 వర్సెస్ టు 119. కానీ ఆ నీళ్లు వచ్చినప్పుడు అటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా వరకు రేపు ఆ కెనాల్ పూర్తయితే, ఒకవేళ అన్ని పర్మిట్ చేస్తే ఇదే కెనాల్ బాగా వస్తుందంటే ఒక 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకురావచ్చు. అంటే 3.5 TMs a day. We will draw from flood water from గోదావరి. ఆ నీళ్లు వస్తే మొత్తం ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆలోచనలు ఉండాలి కదా. ఈ అన్ని అనుభవాలు ఎప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి అధ్యయనం చేస్తున్నాం ఇరిగేషన్ మీద. మా ఇంజనీర్స్ కంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి అలవాటు అయిపోయింది. ఒక 10 రోజులు తిరిగా నేను. మీ అందరికి ఐడియా ఉంది ప్రాజెక్ట్స్ యొక్క ఇది. దాని మీద నా మీద కేసులు పెట్టి అటాకులు చేసి అన్ని చేశారు. సార్ ప్రాజెక్టు ఇప్పుడు మనకి 2016లోనే 55,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేశారు సార్. ఇప్పుడు ఏమన్నా మనకేమన్నా 2024 వచ్చేసింది. ఈ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసలుకే మనం ఆర్థిక లోటులో ఉన్నాం. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా. మనం కాదు కదా, ఇది కేంద్రం కదా ఈ ప్రాజెక్టు. కేంద్రం అయినా కానీ ఇప్పుడు 55,000 కోట్లకి ఇంకా శాంక్షనింగ్ అప్రూవల్ రాలేదు. అవల్గా చేసుకోవాలి కదా. అందుకే కదా మెల్లిగా మరి మీరు ఎక్కువ గొడవ చేస్తే ఎట్లా. మరి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం మీద ఏమైనా ఎంక్వైరీకి ఏమన్నా అవకాశం ఉందా సార్? ముందు ప్రాజెక్ట్ పూర్తిగానే బ్రదర్. రాజకీయాలకు పోతే ఏమవుతుందంటే ఉండే కొండ 4 మంది వేసి ఉండే 4 పోయింది అనుకోండి. 5 years బాగా డిలే జరిగింది. దుర్మార్గుడు చేసే పనులు చేసిపోతా ఉంటారు. ఓసారి కాల చక్రంలో కొంతమంది వస్తారు. అందుకే నేను చెప్పాను ప్యాబ్లో ఎవరు డ్రగ్ పెడ్లర్ సార్, ఎవరు నేమ్ ఫ్యాబ్లోనా కాదు, ఎస్కోబార్. మీరు మర్చిపోతున్నారు. ప్యాబ్లో ఎస్కోబార్ 4 series వచ్చి అతని గురించి. ఆ సిరీస్ మీరు అందరూ ఒకసారి చదవాలా. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి, అరౌండ్ 85-90s, 25 ఏళ్ల ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ. మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా. కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్.
అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడి పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం. అలాంటి క్యారెక్టర్, అందుకనే పాబ్లో ఎస్కోబార్ అన్నాను. సిమిలర్ క్యారెక్టర్. 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో, 45 years, నెవర్ ఐ హ్యావ్ సీన్, ఐ హ్యావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ రోజు ఎంత సెన్సిటివ్ అండి, చిన్న విషయం అండి. ఒక అమ్మాయి ట్రైబల్ అమ్మాయిని రేప్ చేశారని నల్గొండలో 89-90లో మేము నడిచిపోయి ఆ వాగులు వంకలు దాటిపోతే అది పెద్ద ఇష్యూ. ఇది ఏంటిది అన్ని? నెవర్, నోబడీ కెన్ ఇమాజిన్, విజువలైజ్. ఇంకా మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కనీసం పనులు తర్వాత ముందు అయిపోయినంత అయిపోయింది, కనీసం నవ్వుముఖంగా. ఇప్పుడు మీలో కూడా నవ్వుముఖంగా ఇప్పుడు చదువుకుని మీరు నవ్వుముఖమే లేదు. ఎప్పుడు చూసా సీరియస్గా బాధల్లో ఎవరో మీ వెనకాల కత్తి పెట్టుకున్నట్టు